హే గాయ్స్, ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ చికెన్ ఫ్రై. కుకింగ్ రాని వాళ్ళు కూడా ఈ వీడియో ఫాలో అయ్యారంటే ఈజీగా టేస్టీ చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లెస్ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ చికెన్ 1.5 kg తీసుకున్నాను. దానికి సరిపడా ఉప్పు, పసుపు అండ్ అలాగే కారం కొంచెం తక్కువగానే తీసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఎండుమిరపకాయలు కూడా వేస్తాం కాబట్టి. నెక్స్ట్ 1.5 లెమన్ తీసుకున్నాను. 1.5 kgకి 1.5 లెమన్ అనమాట. మీరు ఒకవేళ 1/2 కిలో తీసుకుంటే చికెన్ 1/2 లెమన్ సరిపోతుంది. సో అలా తీసుకొని జస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 టీ స్పూన్ వేసుకోండి. మళ్ళీ తర్వాత యాడ్ చేసుకుందాం ఇంకాస్త. ఇవన్నీ వేసుకొని చాలా సింపుల్ మ్యారినేషను, ఎక్కువ ఏమీ అక్కర్లేదు. గరం మసాలాలు ఇవి అవి ఏమి వేయకుండా జస్ట్ సింపుల్గా ఇది మ్యారినేట్ చేసి లెమన్తో చాలా సాఫ్ట్గా అవుతుంది అన్నమాట చికెన్. సో ఇది ఇలా మూత పెట్టేసి ఒక 1 or 2 hours, మినిమం 1 hour వదిలేద్దాం, పక్కన అలా పెట్టేద్దాం. ఇప్పుడు ఒక కడాయిలో డ్రై రోస్ట్ చేసుకోవాలి, నూనె వేయొద్దు. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ అలాగే ఒక 4 ఎండుమిరపకాయలు, 4 నుంచి 5 తీసుకోండి. కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువగానే తీసుకోండి. ఇది ఇలాగ రోస్ట్ చేసాక అప్పుడు ఒక ప్లేట్లో తీసుకుని చల్లగా అయినాక గ్రైండర్లో వేసి ఫైన్ పౌడర్లా చేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ మీ చాయిస్ ఏదైనా వేసుకోవచ్చు. ఆనియన్స్ ఎక్కువ తీసుకోండి ఇక్కడ, ఎందుకంటే మనకి ముద్దగా ఫ్రై రావాలి కదా, బాగుంటుంది. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే. ఆనియన్ పల్చగా కట్ చేసుకోండి, మీకు ముద్దగా వస్తుంది. కొద్దిగా ఉప్పు వేసి మగ్గించేద్దాం దగ్గరగా. ఇలా రెడ్గా వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇలా కాస్త రెడ్గా వచ్చిన తర్వాత ఇలా వస్తే మనకి కర్రీ బాగా ముద్దగా వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ మ్యారినేషన్లో 2 టీ స్పూన్ వేసాం కదా, ఇంకాస్త ఇప్పుడు వేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై చేసేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చికెన్ పీసెస్ అన్నీ ఇందులో మ్యారినేట్ చేసి ఉంచాం కదా, ఆ పీసెస్ అన్నీ ఇందులో వేసేద్దాం. వేసేసి ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలాంటి చికెన్ ఫ్రై వీటిలన్నిటికీ కొంచెం మందంగా ఉండే గిన్నె తీసుకున్నారంటే బాగా వస్తుంది. థిక్ బాటమ్ ఉందనుకోండి, మీకు మాడకుండా బాగా వస్తాయి అన్నమాట చికెన్ ఫ్రై. ఇప్పుడు కరివేపాకు లీవ్స్ కొద్దిగా వేసుకొని అలానే మూత పెట్టి వదిలేద్దాం, ఎందుకంటే అరోమా అదంతా బాగా పడుతుంది. నెక్స్ట్ మళ్ళీ కొంచెం మూత తీసి ఇలా ఫ్రై అయింది కదా, కొద్దిగా నీళ్ళు వస్తుంది కదా, మన చికెన్ నుంచి చాలా నీళ్ళు వస్తుంది. సో ఒక 70% వరకు కుక్ అయిన తర్వాత అప్పుడు ఈ పౌడర్ వేసేసుకోండి. మనం చేసుకున్నాం కదా ఎండుమిరపకాయలు, జీలకర్ర, సాంఫ్, ఆ పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేసి వదిలేద్దాం. ఇప్పుడు చూసారా ఇలా ఫ్రై అవుతుంది దగ్గరగా, చాలా బాగుంటుంది. ఈజీ, అసలు కుకింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. లాస్ట్లో కొద్దిగా గీ వేసుకోండి. గీ వేసుకుంటే గీ రోస్ట్లా టేస్ట్, చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఒక విధంగా ఇది గీ రోస్ట్ అని కూడా అనొచ్చు, చికెన్ గీ రోస్ట్ అని కూడా అనొచ్చు. ఇది సాంబార్లోకి, రసంలోకి, పప్పు ఎందులోకైనా చాలా బాగుంటుంది. స్టార్టర్లో కూడా అలా ప్లేట్లో వేసుకునైనా తినొచ్చు. సో లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసి ఉంచుదాం. అంతే, చికెన్ ఫ్రై ఈజ్ రెడీ. సో మరి మీకు నచ్చింది కదా, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ ఐకన్ ప్రెస్ చేశారంటే యూ విల్ గెట్ ఆల్ మై లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఎపిసోడ్స్వి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక హెల్దీ రెసిపీతో మీ ముందుంటా. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దిస్ ఉషా సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. బాయ్.